హాయ్ హలో ఫ్రెండ్స్. ఇదైతే బ్లౌజు మొన్న కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూడండి. స్లీవ్స్ ఎట్లా అటాచ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ స్లీవ్స్కి అయితే అటాచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను లైనింగ్ దీనికోసం పైపింగ్ క్లాత్ అయితే చూస్తున్నా ఏది మ్యాచ్ అవుతుంది అనేది. నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి, మీకు చెప్తా కదా. ఇప్పుడు ఆల్ కలర్స్ ఉంటాయి నా దగ్గర అయితే. 1 మీటర్ అయితే తెచ్చి పెట్టుకుంటా నేను. ఈ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది, అందుకే ఇదైతే ఒక 1.5 1 ఇంచ్ అన్న ఇట్లా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా అయితే మలుచుకుంటే ఒకటేసారి కట్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుందని నేనైతే ఇట్లా మలుచుకొని కట్ చేసుకుంటున్నా. మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా, కొత్త వాళ్ళు చూస్తే. 1 ఇంచ్ అన్నా లేకపోతే 1.5 సరిపోతుంది. ఇట్లా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుట్టప్పుడే కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది బ్లౌజ్, మళ్ళీ ఇవ్వకుండా బ్లౌజ్ అయిపోయేదాకా. అందుకోసమని ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని మిషన్ మీద కుట్టుకోవాలి. చూసారు కదా, స్లీవ్స్ అయితే మీకు చూపించాను కదా, క్లాత్ అటాచ్ అయితే చేసుకున్నా ఇటు సైడ్. చూడండి, ఇట్లా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మధ్యలకు 1 ఇంచు తోటి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ మన లైన్ గీసుకున్న వరకు మధ్యలోకైతే ఒక 3/4 ఇంచు దూరంతో అయితే మనం ఇట్లా గీసుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే రావాలి ఫిష్ కట్ టైప్లా. ఇక్కడ ఒక కట్ ఇచ్చుకున్నామంటే మనకు అర్థమైపోతుంది ఫ్రంట్ పార్ట్ అని. ఇక్కడ కూడా ఇచ్చుకోవాలి, ఇస్తే మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదైతే గమ్ము పెట్టి అయితే అంటు పెట్టుకున్నాను నేను. ఈ మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చిన దగ్గర కాకుండా కొంచెం ఇక్కడికి ఒక 1 ఇంచ్ మందం అయితే దూరం నేను కట్ చేసిన. ఇది అంటే అట్లే వచ్చింది, అట్లనే ఉంచింది, నేను కట్ చేయలేదు. దీనికి కూడా పైపింగ్ వేస్తున్నా, అందుకోసమని కొంచెం కొత్తగా కనబడుతుంది, అందుకోసం అట్లానే ఉంచిన ఆ క్లాత్ కూడా. బ్లౌజ్ మొత్తం అంటించుకున్నా గమ్ముతోటి, స్లీవ్స్ కూడా అంటించుకుంటున్నా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంటించుకున్నా. ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ క్రాస్ వచ్చినది కట్ చేసుకొని మొత్తం గమ్ము పెట్టుకొని అయితే అంటించుకోవాలి. ఇట్లా అయితే మొత్తం ఇట్లా అయితే అంటించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పైపింగ్ కోసం క్లాతులు ఎంత అట్లా వేసుకుంటేనే మంచిగా కనిపిస్తుంది బ్లౌజ్ లుక్ అనేది. సెల్ఫ్ పైపింగ్ కంటే వేరే మన బ్లౌజ్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ పైపింగ్ వేస్తే బాగుంటుంది. బార్డర్ కలర్ అయినా గోల్డెన్ కలర్ అయితే మ్యాక్సిమం ఉంటుంది అన్ని చీరలకు బ్లౌజులకు. అట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే ఏ కలర్ అయినా, ఎల్లో, పింక్, రెడ్, పర్పల్, ఏదైనా అన్ని కలర్స్ మనం
డ్రెస్ కుట్టినప్పుడైనా, బ్లౌజ్ కుట్టినప్పుడైనా అట్లా మిగులుతాయి కదా, ఆ క్లాతులు కూడా బాగుంటాయి. ఇంకా గోల్డెన్ క్లాత్లైనా, కాపర్ అన్ని కలర్స్ దొరుకుతాయి షాపులో అయితే. అవి కూడా 1 మీటర్ తెచ్చి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా చూస్తే లుక్ బాగుంటుంది. ఎక్కడ కుట్టించారు అని అడుగుతారు మీకు, ఇంకా కస్టమర్స్ కూడా పెరుగుతారు. బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నా. తెచ్చి పెట్టుకోండి మీ దగ్గర లేకపోతే పైపింగ్ క్లాత్స్. ఇదైతే కుడుతున్నా. ఇట్లా అయితే ఒకసారి కుట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని అట్లా కుట్టుకున్నా. తర్వాత మనం మార్కింగ్ ఎట్లా అయితే చేసుకున్నాం అట్లా అక్కడి వరకు మనం కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడైతే డాట్స్ ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే కుట్టి పెట్టుకోవాలి. ఇట్లా చూసారు కదా, ఇట్లా అయితే రావాలి. తర్వాత షేప్ బెల్ట్ చూడండి, నేనైతే ఇట్లనే కుడతా. ఇదే రకంగా మీకు నచ్చితే ఇట్లనే కుట్టుండ్రి. అస్తరు అస్తర్ అస్తర్ క్లాత్ ఏమో అస్తర్కు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఇక్కడ పైకి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇట్లా కుట్టినామంటే లాక్ అయిపోతుంది, లోపల కనిపించదు మనకు. ఇట్లా కుట్టుకుంటే చూడండి, ఇట్లా కుట్టుకోవాలి. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇదైతే కంపల్సరీ ఇట్లా పెట్టి అయితే చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మనకి ఎంత ఎక్కువ వచ్చింది అంతనే మనం కుట్టుకోవాలి. అంటే బిగినర్స్ కోసం నేను చూపిస్తున్నా. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రతి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తున్నా, ఎందుకంటే ఎక్కువ తక్కువ రావద్దని, ఫ్రంట్ బ్యాక్ సమానంగా రావడం కోసమని. మనం ఒకవేళ క్రాస్ బెల్ట్ ఇది ఏమంటారు షేప్ బెల్ట్ మనమే ఎక్కువ కట్ చేసుకున్నా కానీ మనం ఇందులో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి ఎంత అవసరమో అంత ఉంచుకొని ఇట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం కటింగ్ చేసుకోవాలి, ముందుకు వచ్చింది కదా. వస్తేనే కట్ చేసుకోవాలి, రాకపోతే ఏం పర్లేదు. ఇది నెక్ కట్ చేసినప్పుడు వచ్చిన పీస్ కదా, ఈ పీస్ తోటి అయితే ఉక్కు పట్టి కుడుతున్నా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా చూసారు కదా. బ్యాక్ పార్ట్ అయితే ఇది కుట్టి పెట్టుకున్నా, అదైతే ఈజీగానే ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు షోల్డర్ కుట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. రెండు సైడ్లు అయితే రెండు సార్లు అయితే కుట్టుకోవాలి. ఇప్పుడైతే పైపింగ్ వేసుకోవాలి.
చూసారు కదా క్లాత్ ఒక పావించి మందంతో అయితే ఇట్లా మలిచి కుట్టుకోవాలి. ఇట్లా మలిచి కుట్టుకోవాలి మొత్తం ఒక సైడ్. క్రాసే కట్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ అయితే. ఇట్లా కట్ చేసుకుంటాం. ఇట్లా 1 మీటర్ తీసుకుంటే ఏంటంటే మనకు అతుకులు పడకుంటుంటుంది. అంటే 1.25 సైజు తోటి 1 మీటర్ మనం కట్ చేసుకోవాలి క్లాత్ను. ఇట్లా చేతితోటి చూసుకుంటే అర్థమైపోతుంది. అంతకెక్కువ ఎంత పెద్ద నెక్ ఉన్నా 1 మీటర్ సరిపోతుంది. అతుకులు పడకుంటే మంచిగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఇట్లా మొత్తం కుట్టుకుంటూ రావాలి. స్లీవ్స్ కూడా వేస్తున్నా కాబట్టి అది మిగిలిన ఒక సైడ్ పీస్ అయితే స్లీవ్స్కు సరిపోతుంది. ఇట్లా అయితే కట్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మంచిగా తిరుగుతుంది. థ్రెడ్ వేసినప్పుడు మంచిగా కనిపిస్తుంది. అందుకోసమని కట్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఇట్లా ఈ తిరిగే దగ్గర అయితే, రౌండ్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మంచిగా కనిపిస్తుంది. తర్వాత స్లీవ్స్ కూడా క్రాస్గా ఉన్నది వేస్తున్నాను నేను, ఎందుకంటే ఆ పీస్ వేస్ట్ కావద్దు కదా, అందుకోసమని. మనం స్ట్రేట్ అయినా వేసుకోవచ్చు, క్రాస్ అయినా వేసుకోవచ్చు, స్లీవ్స్కి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా అయితే కుట్టుకోవాలి. స్లీవ్స్ కుడుతున్నా ఫస్ట్ అయితే. చూడండి సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి, ఫినిషింగ్ మంచిగా వస్తుంది సింగిల్ పాదంతో. ఇట్లా అయితే కుట్టుకోవాలి మొత్తం. అదే బార్డర్ సేమ్ బార్డరు అదే కలరు, ఇది అదే కలర్ అంటే కొంచెం అంత లుక్ కనిపించదు. కానీ ఇప్పుడు కొంచెం క్లాత్ ఇసి పెట్టి కుడుతున్నా కదా, బాగుంది. ఇట్లా అయితే ఒక కొత్త డిజైన్ లాగా. ఇట్లా అయితే మొత్తం కుట్టుకోవాలి. స్లీవ్స్ కుట్టుడు అయిపోయింది కదా, చూసారా ఎంత సన్నగా వచ్చింది. ఇప్పుడు నెక్ కూడా కుట్టుకోవాలి అట్లా. ఇట్లా అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లోకి వెళ్ళి అయితే నా వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఇట్లా అయితే కుట్టుకోవాలి. ఒక ఫింగర్ తోటి ఇట్లా అనాలి, ఇట్లా అనుకుంటా కుట్టుకుంటా రావాలి. ఇట్లయితే మొత్తం ఇట్లా కుట్టుకుంటా రావాలి. నేనైతే ఈ థ్రెడ్ అయితే మన జాక్ మిషన్కి వచ్చినాయి కదా, అక్కడైతే పెడతా నేను. ఒకటేమో రీల్ కోసము, ఒకటేమో అట్లనే వస్తుంది కదా, రెండు వస్తాయి కదా అట్లా, దానికైతే ఉంచుతా దీన్ని. పెడితే మనకి ఇటు మంచిగా ఉంటుంది. లేస్ అయినా పెట్టుకోవచ్చు, ఇదైనా థ్రెడ్ అయినా అక్కడ పెట్టుకోవచ్చు. మొత్తం ఇట్లానే కుట్టాలి.
దీని కటింగ్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. 40 సైజు కటింగ్ చేసిన క్రాస్ కటింగ్ బ్లౌజ్ది. ఇంకా మీకు వేరే ఏదన్నా బ్లౌజ్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తా. చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో. మొత్తం ఇట్లనే కుట్టాలి. ఇట్లా కుట్టడం వల్ల, ఈ థ్రెడ్ కుట్టడం వల్ల కూడా భుజాలు జారకుండా మంచిగా ఉంటుంది. ఇంకా స్టిఫ్గా నిలబడుతుంది. లాస్ట్లో అయితే ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మలిచి కుట్టుకోవాలి, అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, మనం కట్స్ ఇచ్చినాం కదా, ఆ క్లాత్ అయితే కొంచెం బయటకు కనిపిస్తుంది కదా, అదైతే కట్ చేసుకోవాలి. మొత్తం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని కుట్టుకోవాలి. తూర్పాయన్న చేసుకోవచ్చు, ఇట్లా మిషన్ మీదనే కుట్టుకోవచ్చు. చూసారు కదా ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అయితే చాలా బ్లౌజులు ఉన్నాయి మనకు ఛానల్లో, చూడండి. ఫిట్టింగ్ ఎట్లా చేయాలో కూడా చూపించిన, బ్లౌజ్ తోటైనా టేప్ తోటైనా. మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే బ్లౌజ్ తోటి ఎట్లా చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ అయితే అది ఎట్లా చేసుకోవాలి అనేది ఫిట్టింగ్ చూపించిన మన ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికైతే టైం లేకుండా తొందరగా కుట్టేసిన.